హాయ్ హాయ్ ఎలా ఉన్నారు అందరూ? ఇవాల్టి వీడియోలో ఒక మంచి ఎగ్ స్టార్టర్ రెసిపీ అయితే చేసేద్దాం. అండ్ దీనికి ఇప్పుడు మనం చేసే స్టార్టర్ ఏదైతే ఉందో మొత్తం టేస్ట్ మొత్తం కూడా చిల్లీస్తోనే మనమైతే తెప్పిస్తాం. అంటే మిర్చితో మనమైతే తెప్పిస్తాం. ఎక్కడ కూడా రెడ్ చిల్లీ పౌడర్ అనేది ఎక్కడ కూడా యూజ్ చేయమన్నమాట. అండ్ రెసిపీ అనేది సింపుల్గా అయిపోతుంది. మీ దగ్గర ఒక 10 నుంచి 15 నిమిషాలు టైం ఉంటే చేసేయొచ్చు. నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది టేస్ట్ అనేది. మీరు విడిగానే తినొచ్చు, చపాతీలోకి కూడా తినొచ్చు. అద్దిరిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? దీనికి కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి. ఆ సీక్రెట్స్ అన్నీ కూడా నేను మీకు ఇప్పుడు కుకింగ్ చేసేటప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ముందైతే ఎగ్స్ నేనొక 4 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. ఈ 4 ఎగ్స్ కూడా ఈ విధంగా సన్నగా, చిన్నగా మనమైతే కట్ చేసుకుందాం. ఈ విధంగా సన్నగా ఎందుకు కట్ చేసుకోవాలంటే, అంటే ఒక ఎగ్ ఉందంటే దాన్ని మధ్యలో కట్ చేసుకొని, ఈ విధంగా సన్నగా ఎందుకు కట్ చేస్తున్నామంటే, క్రంచీనెస్ వస్తుందనమాట. మనం ఎప్పుడైతే స్టార్టర్ తయారు చేస్తామో, ఆ స్టార్టర్ ఆయిల్‌లో మనం ఇవి ఫ్రై చేస్తున్నప్పుడు క్రంచీగా అవుతుంది ఎగ్ అనేది. చాలా బావుంటుంది. ఓకేనా? సో, ఈ విధంగా కట్ చేసుకొని ఒక పక్కనైతే పెట్టేసుకోండి. దీనికి కావాల్సినవి కూడా నేను మీకు చూపించాను. ఆనియన్స్, కొత్తిమీర ఇవైతే చూసారు, మిర్చి. వీటితో పాటు ఇంకొన్ని కావాలి. అవి నేను మీకు చెప్తాను ఏంటనేది కుకింగ్ చేసేటప్పుడు మనం ఒక్కొక్కటైతే చూసేద్దాం. ముందుగా దీనికి సీక్రెట్ నెంబర్ 1 అండి. ఫస్ట్ సీక్రెట్ వచ్చేసి ఏంటంటే, ఆనియన్స్ వేసాం కదా! నేను ఇక్కడ క్వాంటిటీ కూడా చెప్తున్నాను. 4 ఎగ్స్ తీసుకున్నాం కదా! 4 ఎగ్స్‌కి 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. మీడియం సైజ్‌వి ఒక 2 ఆనియన్స్. ఈ ఆనియన్స్ అనేవి వీలైనంత సన్నగా, చిన్నగా కట్ చేసుకోండి. ఇలా సన్నగా, చిన్నగా కట్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే త్వరగా కుక్ అవుతుందనమాట. ఇంకొకటి, ఈ స్టార్టర్‌కి ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా! బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనమైతే ఫ్రై చేయాలి. జస్ట్ ఊరికే అలా ఆనియన్స్ వేసేసి ఒక 2 నిమిషాలు తిప్పేయటం కాదు. లో ఫ్లేమ్‌లో ఉంచుకొని కలర్ మొత్తం చేంజ్ అయ్యే వరకు ఉంచండి. అప్పుడు ఆనియన్ ఫ్లేవర్ మొత్తం కూడా ఆయిల్‌లోకి దిగి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఓకేనా? ఈ ఆనియన్స్ అనేవి నాకు ఫ్రై అయింది. ఒక 4-5 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై అయిన తర్వాత మిర్చి అండి. ఒక 5-6 మిర్చి అయితే వేశాను. ఈ మిర్చి కూడా ఆయిల్‌లో ఫ్రై అవ్వాలనమాట. ఓకేనా? ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు ఇలా కాదు. ఒక 6-7 నిమిషాలు ఆయిల్‌లో ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు మిర్చి టేస్ట్ కూడా మనకి ఆయిల్‌లోకి దిగుతుంది. చాలా బావుంటుంది టేస్ట్ అనేది. మనకి మిర్చి ఫ్రై అవుతున్న టైంలోనే ఇందులోనే కరివేపాకు ఒక 15-20 ఆకులైతే తీసుకున్నాను. కరివేపాకు కూడా ఈ స్టార్టర్‌కి చాలా మంచి టేస్ట్ అయితే ఇస్తుంది. ఓకేనా? ఇక ఈ 3 వెజ్జీస్ వేసిన తర్వాత ఈ 3 వెజిటబుల్స్ కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. ఒక 8-10 నిమిషాలు లో ఫ్లేమ్‌లోనే ఉంచుకొని మంచిగా ఫ్రై చేయండి. ఫ్లేమ్ అనేది ఎక్కడ కూడా పెంచొద్దు. మనం ఎప్పుడైతే ఏదైనా రెసిపీ అనేది లో ఫ్లేమ్‌లో చేస్తామో దాని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చాలా బావుంటుంది. ఓకేనా? ఇప్పుడు ఒక 8-10 నిమిషాలు ఉడికించిన తరువాత నాకు మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇంకా ఇందులో ఎగ్స్ అనమాట. 4 ఎగ్స్ అనేవి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా! ఈ ఎగ్స్ అన్నీ కూడా నేను ఇందులో అయితే వేసేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఇందులో మనం కారం అనేది అసలు ఎక్కడ కూడా యూజ్ చేయం. మనం గనక రెడ్ చిల్లీ యూజ్ చేశామంటే, అంటే రెడ్ చిల్లీ పౌడర్ యూజ్ చేశామంటే మనకి టేస్ట్ అంతా కూడా మారిపోతుంది. నేను చెప్పిన టేస్ట్ అయితే రాదనమాట. ఓకేనా? ఎక్కడ కూడా చిల్లీ పౌడర్ అనేది యూజ్ చేయొద్దు. మంచిగా ఈ ఎగ్స్ కూడా వేసేసిన తర్వాత ఈ విధంగా మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఈ విధంగా ఆయిల్‌లో ఫ్రై అవ్వాలనమాట ఎగ్స్ కూడా. నీట్‌గా లో ఫ్లేమే ఉంచుకోండి. ఫ్లేమ్ అనేది ఎక్కడ కూడా పెంచొద్దు. ఈ విధంగా మంచిగా నిదానంగా తిప్పుకుంటూ కలుపుకోండి. ఇక్కడెక్కడ కూడా మనం వాటర్ అనేది యూజ్ చేయం. కర్రీస్‌కి మనం వాటర్ పోస్తాం కదా! ఇక్కడ ఎక్కడ కూడా మనం మంచి నీరు అనేది యూజ్ చేయమనమాట. కాబట్టి తిప్పుతా వేపుకోవాలి ఫ్రై కాబట్టి. మీరు గనక తిప్పుతా వేపలేదనుకోండి, కింద అడుగంటిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా ఒక 4-5 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మసాలాస్ చూసేద్దాం. బ్లాక్ పెప్పర్ పౌడర్ 1 స్పూన్ అయితే వేశాను. హాఫ్ స్పూన్ గరం మసాలా అయితే వేశాను. 1 స్పూన్ ధనియా జీరా పౌడర్ అయితే వేశాను. ఈ మూడిటితో పాటుగా మీ దగ్గర ఉంటే గనక అరోమాటిక్ మిక్స్ మీకు బయట దొరుకుతుంది షాప్స్‌లో. ఒక 50 రూపీస్ ఇలా ఉంటుందనమాట. ఒకసారి తెచ్చుకున్నారంటే మీకు చాలా సార్లు వస్తుంది ప్యాకెట్ అనేది. ఈ అరోమాటిక్ మిక్స్ అనేది మంచిగా ఒక స్పూన్ అయితే వేసేయండి. ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. బట్ వేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది. చాలా బావుంటుంది టేస్ట్ అనేది. ఈ అరోమాటిక్ మిక్స్ కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోండి. ఇక ఫైనల్‌గా ఇందులో ఒకే ఒక మసాలా ఉంది. అది చెప్తాను. ముందైతే ఇప్పుడు మనం వేసిన మసాలా మొత్తం కూడా ప్రతి ముక్కకి బాగా పట్టే విధంగా మంచిగా మనమైతే ఫ్రై చేసేద్దాం. ఒక 4-5 నిమిషాలు లో ఫ్లేమ్‌లోనే, ఫ్లేమ్ ఎక్కడ కూడా పెంచొద్దు. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్‌గా
అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. మంచిగా 1 స్పూన్ అయితే వేశాను. దీనితో పాటుగా టొమాటో సాస్ 1 స్పూన్ అయితే వేశాను. అల్లం పేస్ట్ అనేది మీరు స్టార్టింగ్‌లో కూడా వేసుకోవచ్చు. బట్ ఇప్పుడు వేస్తే ఏంటంటే మంచిగా ప్రతి ముక్కకి బాగా పడుతుంది. అండ్ అల్లం వెల్లుల్లిలో ఉన్న హెల్తీ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా మంచిగా మన ఒంటికైతే పడతాయన్నమాట. స్టార్టింగ్‌లో వేస్తే ఏంటంటే ఆయిల్‌లో డీప్ ఫ్రై అయిపోతుంది. టేస్ట్ కూడా అంత రాదు. అండ్ అందులో ఉండే హెల్తీ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. అంటే కిల్ అయిపోతాయన్నమాట. కాబట్టి లాస్ట్‌లో వేసుకుంటే లాస్ట్‌లో కూడా వేసుకోవచ్చు. బట్ ఫ్రై చేయాలి. ఒక 3-4 నిమిషాలు మంచిగా ఫ్రై చేస్తే టేస్ట్ అద్దిరిపోతుంది. ఓకేనా? ఇక మంచిగా ఒక 3-4 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఉంచుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇక ఫైనల్‌గా ఇందులో కొరియాండర్ లీవ్స్ కొత్తిమీర మనమైతే వేసుకొని ఇంకా ఈ స్టార్టర్ ఏదైతే ఉందో తినేయటమే. అద్దిరిపోతుంది. చపాతీలోకి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. విడిగా కూడా స్టార్టర్ అనేది మంచిగా మీరైతే తినేయొచ్చు. మయోనీస్ ఉంటే మయోనీస్ వేసుకొని మంచిగా తినేయొచ్చు. టొమాటో సాస్‌తో కూడా మంచిగా తినేయొచ్చు. చపాతీలో కూడా చాలా బావుంటుంది. మరి ఈ ఎగ్ స్టార్టర్ ఏదైతే ఉందో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీరు చేసి మీకు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.